కర్నూలు జిల్లాలో P4 కార్యక్రమంలో భాగంగా 5 గ్రామాలను దత్తత తీసుకున్న KVSR విద్యా సంస్థల అధినేత KV సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. లక్ష్మీపురంలో అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్ పునరుద్ధరణకరణ భూమి పూజ చేయగా, దూపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. పాణ్యం నియోజకవర్గంలోని లక్ష్మీపురం గ్రామంలో బీసీ కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉందో చాలా సంవత్సరాల నుంచి ఏదైతే అసంతృప్తిగా ఉండి అది ప్రారంభం కాక అది ఏదైతే శిథిలావస్థలో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీ హాల్ ని పెద్దలు ప్రముఖులు డాక్టర్ కేవి సుబ్బారెడ్డి విద్యా సంస్థల చైర్మన్, అలాగే రాష్ట్ర టీడీపీ కార్యదర్శి అయినటువంటి కైపా పద్మలత గారు, వీళ్ళిద్దరూ సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే P4 కార్యక్రమాన్ని మొదలు పెట్టారో అందులో మార్గదర్శులుగా వాళ్ళు మా ఇన్స్టిట్యూట్స్ ఏవైతే దగ్గరలో ఈ ఊరిలో ఉన్నాయో వాటికి మేము మంచి చేయాలి, వాళ్ళ అభ్యున్నతిలో మేము పాలు పంచుకోవాలని ఒక ప్రముఖ వ్యక్తిగా, ఒక మార్గదర్శిగా వచ్చి పెద్దలు మా చరితమ్మ గారి నాయకత్వాన్ని, అలాగే సీఎం గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ గ్రామ నాయకుల అండదండలతోని ఎటువంటి అసౌకర్యాలు ఇప్పటి నుంచి ఈ కమ్యూనిటీ హాల్లో లేకుండా ఉండాలని వాళ్ళు పెద్ద మనసుతోని ఈరోజు ఈ కార్యక్రమానికి పునఃప్రారంభ కార్యక్రమానికి ఎమ్మెల్యే చరితమ్మ గారు రావాల్సింది. అనివార్య కారణాల వల్ల రాలేని సమక్షంలో నేను వచ్చి మా పూర్తి అండదండలు మీకు ఉన్నాయి, మీరు మంచి చేస్తున్నారు, ఈ గ్రామంలో మీ సొంత నిధులు వెచ్చించి చేస్తున్నారని కృతజ్ఞతా భావంతో మేము ఇక్కడికి వచ్చి మా గ్రామ ప్రజల తరఫున, మా నాయకుల తరఫున, చరితమ్మ గారి తరఫున, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతా ఉన్నాము. రోజు లక్ష్మీపురంలో ఆంజనేయ స్వామి ప్రాంగణం నందు ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ 2005లో యాక్చువల్గా ప్రారంభమైంది. కానీ చాలా అసంపూర్ణంగా ఉంది. వాకిళ్ళు కానీ లేదా రూమ్లు కానీ ఎలాంటి వస్తువులు లేవు. గత నెల రోజుల క్రితం నన్ను అప్రోచ్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి P4 కార్యక్రమంలో భాగంగా లక్ష్మీపురం గ్రామాన్ని దత్తత తీసుకోమని, అందులో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ను డెవలప్ చేయమని కోరారు. వెంటనే నేను అంగీకరించాను. తర్వాత వర్కర్స్ ప్రాబ్లం వల్ల కాస్త డిలే అయింది. మరి ఈరోజే పని కూడా ప్రారంభం అవుతుంది. దీన్ని సర్వాంగ సుందరంగా తయారు చేసి వాళ్ళందరూ కూడా ఏ కార్యక్రమమైనా చేపట్టేట్లుగా చేస్తాం. మరి ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా సరే గ్రామంలో ఇది పార్టీలకు అతీతంగా వాడుకునేటువంటి కళ్యాణ మండపం కాబట్టి వాళ్ళ పార్టీ వీళ్ళ పార్టీని దయచేసి అలాంటి విడదీయకండి. ఎందుకంటే అందరం కలిసి ఉందాం. ఎందుకంటే మనుషులుగా మనం ఎప్పుడు కలిసే ఉండాలి. పార్టీ పరంగా అనేది ఎలక్షన్స్ రోజు మాత్రమే. సో ఈ కార్యక్రమమే కాదు, ఈరోజు దుప్పాడులో కూడా మరి వాళ్ళకి తాగునీటి కోసం మినరల్ వాటర్ ప్లాంట్ వేస్తున్నాం. ఈ 2 గ్రామాల్లో ప్రస్తుతానికి దత్తత తీసుకున్నా. త్వరలోనే పందిపాడు, పులిందకొండ, కృష్ణాపురం కూడా మొత్తం 5 గ్రామాలను, పాండవులు నానాడు 5 గ్రామాలు అడిగారు, నేను కూడా 5 గ్రామాలు కోరాను. ఈ 5 గ్రామాలను కూడా దత్తత తీసుకొని ఆ గ్రామాల్లో మౌలిక వస్తువులు ఇప్పుడు ఆల్రెడీ దూపాడులో చాలా మందికి కావాల్సినటువంటి రోడ్లు వేసాము, చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి. అలాగే చాలామంది అడిగిన వాళ్ళందరికీ ఇళ్ళ కొలాయిలు కూడా వేయించాము. సో ఎక్కడైనా సరే అంటే శాశ్వతమైన పనులు అడగండి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమంలో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ పునర్నిర్మించాలని అధికారులు నాన్నగారిని కోరడం జరిగింది. వెంటనే దీనికి ఒప్పుకొని ఈ నిర్మాణం చేపట్టడానికి ముందుకొచ్చాము. దీనికి మాకు సంపూర్తి మద్దతు వార్డు నాయకులైనటువంటి పుల్లారెడ్డి గారు కానీ, రాధాకృష్ణారెడ్డి గారు కానీ, అలాగే మా ఎమ్మెల్యే జగతారెడ్డి గారు కానీ, వారి కుమారులు యువనేత గౌరు జనార్దన్ రెడ్డి గారు, గౌరు వెంకటరెడ్డి గారు, వీరందరి యొక్క ఆశీర్వాదాలు ప్లస్ వాళ్ళ సపోర్ట్ ఫుల్గా ఉంది. సో ఏ అభివృద్ధి కార్యక్రమం చేయాలన్నా కూడా అందరి సపోర్ట్ ఉండాలి. అందరం పాలు పంచుకుంటేనే ఏదైనా కానీ ముందుకు పోతుంది. ఈ రోజు ఈ కమ్యూనిటీ హాల్ పునఃప్రారంభ పనులతో పాటు దూపాడులో మినరల్ వాటర్ ప్లాంట్ కూడా మొదలు పెట్టబోతున్నాము. ఇంకా రాబోయే కాలంలో మీరందరూ ఎక్కడైతే ఇక్కడ మా చుట్టూ కాలేజ్ చుట్టూ ఉన్న సరౌండింగ్స్లో ఉన్న గ్రామాల వాళ్ళకి శాశ్వతంగా ఏ పనులు కావాలన్నా కూడా చేయడానికి
మా కేవీఎస్ఆర్ ఫౌండేషన్ తరపున మేమంతా సిద్ధంగా ఉన్నాము. గౌరవనీయులు కేవీ సుబ్బారెడ్డి గారికి, అలాగే యువ నాయకుడు గౌడ్ జనార్దన్ రెడ్డి గారికి, అలాగే పద్మలతారెడ్డి గారికి, గ్రామ నాయకులు టీడీపీ నాయకులు అందరికీ, మీడియా మిత్రులందరికీ మొదటిసారిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. P4 కింద మా గ్రామం నందు కమ్యూనిటీ హాల్ నిర్మించడానికి ముందుకొచ్చిన కేవీ సుబ్బారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి సొంత నిధులతో ఖర్చు పెట్టడం అనేది చాలా హర్షించదగ్గ విషయము. అలాంటి వారు మా గ్రామాన్ని దత్తత తీసుకొని ఈరోజు పునర్నిర్మాణం చేయడానికి ముందుకొచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురామని చెప్పి వారు కోరడము హర్షించదగ్గ విషయము. కాబట్టి వారి సొంత నిధులతో ఖర్చు పెడుతున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, గ్రామస్తులకు అందరికీ, మీడియా మిత్రులందరికీ